విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రియమైన తల్లిదండ్రులందరికీ కూడా నూతన విద్యా సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. ఈ విద్యా సంవత్సరం గత విద్యా సంవత్సరం కంటే అద్భుతంగా నడవాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు మంచి విజయాల్ని నమోదు చేసుకోవాలని మరీ ఆకాంక్షిస్తూ, గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చూపి నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్గా అనేక పాఠశాలలు అవార్డుని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా కోదాడ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల 571 మార్కులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో జిల్లా టాపర్గా ఎంపిక కావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము, డిఓ గారి ఆదేశానుసారము మేము ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలోనే ప్రారంభించి ఇంటింటికి ప్రతి వాడవాడకు తిరిగి మా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్యను గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలే ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా ముందున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే విద్యాశాఖ ప్రక్షాళన చేయడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులకు అందుబాటులో ఉండే విధంగా బదిలీలు, ప్రమోషన్లు చేపట్టి మంచి నిర్ణయం తీసుకొని పాఠశాలని బలోపేతం చేసింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా విద్యార్థులకు మంచి గుణాత్మక విద్యను అందించడానికి తోడ్పాటు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎక్కువ శ్రద్ధని విద్యాశాఖ మీద చూపెట్టి అన్ని రంగాల్లో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అకాడమిక్ స్టాండర్డ్స్ పెంపొందించడానికి జాలీ ఫోనిక్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఇతర మోటివేషన్ క్లాసెస్ కానివ్వండి ఇచ్చి మంచి తర్ఫీదుని అందిస్తూ మంచి ప్రోత్సాహం ఇస్తూ నిన్న మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. వారి యొక్క ప్రోత్సాహంతో ప్రభుత్వ బడులు ఈ సూర్యాపేట జిల్లాలో మరింత ముందడుగు వేసి అన్ని రంగాల్లో కూడా పటిష్టమైనటువంటి స్థితిలో ఉంటాయని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వాళ్ళు అంచనా వేసుకొని ఎక్కడైతే నాణ్యమైనటువంటి విద్య లభిస్తుందో అక్కడికి రావడానికే వాళ్ళు అన్ని చర్యలు తీసుకొని మేము గత సంవత్సరం మా దగ్గర 455 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం మా యొక్క టార్గెట్ 550 మంది ఖచ్చితంగా వస్తారని మేము ఆశిస్తున్నాం. 10వ తరగతిలో 100 మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు. ఆ 100 మందితో పాటు మరొక 100 మంది చేరతారని మేము ఆకాంక్షిస్తున్నాం. మేము చేసినటువంటి ఈ బడిపాట తప్పకుండా సత్ఫలితాలిస్తుందని మేము ఆకాంక్షిస్తూ ఈ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.